In this video, first question. ఉత్తర దక్షిణ భారత భూభాగాలను ఏకం చేసి పరిపాలించిన గుప్తుల రాజధాని నగరం. ఉత్తర దక్షిణ భారత భూభాగాలను ఏకం చేసి పరిపాలించిన గుప్తుల రాజధాని నగరం. ప్రతిష్టాన పాటలీపుత్రం, రాజగృహ. వెరీ గుడ్ ఆన్సర్. తుమ్మల పద్మ అండ్ సోత్రం. ఆప్షన్ 3 is right answer. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కింది వారిని వరుసలో అమర్చండి. సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. అమర్చండి. సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు. సెకండ్ వన్ ఈజ్ ఫోర్త్ వన్. ఫస్ట్ చంద్రగుప్తుడు, తర్వాత సముద్రగుప్తుడు, తర్వాత ఆన్సర్. ఆప్షన్ 3 ఎంచుకున్న వాళ్ళు సోను, ప్రమోద్, సంధ్య. వెరీ గుడ్. సముద్రగుప్తుడికి సంబంధించి సరికాని వాక్యాలు. ఇతడిని భారతదేశ నెపోలియన్ అంటారు. ఇతడు ఉత్తర భారతదేశంలో 12 మంది రాజులను ఓడించాడు. ఇతడు దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను, ఉత్తర భారతదేశంలో 9 మంది రాజులను ఓడించారు. ఇందులో సరికాని వాక్యాలు ఎన్ని ఉన్నావో కింద ఆప్షన్ 3లో ఏడి, ఆప్షన్ 4లో బీసీ ఉంది. ఇందులో మీకు సరైన సమాధానాన్ని ఎంచుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 4 బి మరియు సి సరికాని వాక్యాలు. సముద్రగుప్తుడికి సంబంధించి సరికాని వాక్యాలు. ఇతడు ఉత్తర భారతదేశంలో 12 మంది, ఇతడు దక్షిణ భారతదేశంలో 9 మంది రాజులను ఓడించాడు అనేది కూడా తప్పు. ఈ రెండు సరికాని వాక్యాలు. నవరత్నాల్లో ప్రముఖుడు. క్షపణికుడు, కాళిదాసు, ఆర్యభట్ట. శ్రీ కాళిదాసు. సోను, సంధ్య, శ్రీజ. వెరీ గుడ్ ఆన్సర్. 5వ ప్రశ్న. ఎవరి ఆస్థానంలో ఉండేవారు? నవరత్న. రెండో చంద్రగుప్తుడు, చంద్రగుప్త మౌర్యుడు, ఉపగుప్తుడు. వెరీ గుడ్ ఆన్సర్. రెండో శ్రీజ. వెరీ గుడ్ ఆన్సర్. 6వ ప్రశ్న. అమరసింహుడు, వారాహ మిహిర, ధన్వంతరి, భవన నిర్మాణదారు, నిఘంటుకర్త, ఖగోళ శాస్త్రవేత్త, ఆయుర్వేద వైద్యుడు, మంత్ర శాస్త్రవేత్త. చేయండి. వాయిస్ కట్ అవుతుందా? క్లియర్ ఉందా లేదా? వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు క్లియరా? ఒకసారి కామెంట్ చేయండి. నవరత్న. మౌర్యుడు, ఉపగుప్తుడు. వెరీ గుడ్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఇప్పుడు క్లియర్ ఉందా వాయిస్? ఒకసారి కామెంట్ చేయండి. 6వ ప్రశ్న. ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉందా? కింది వాటిని జత చేయండి. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకటోది ఏ, రెండోది బి, మూడోది సి, నాలుగవది డి.
ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. వాయిస్ క్లియర్ ఉందా? ప్లీజ్ కామెంట్. ఓకే. 7వ ప్రశ్న, గుప్తుల కాలం నాటి పెయింటింగ్లు వాస్తు శిల్పకళ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4గింటిలో ఏదేది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. గుప్తుల కాలం నాటి పెయింటింగ్లు వాస్తు శిల్పకళ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. వెరీ గుడ్ ఆన్సర్. లక్కీరెడ్డి. ఏ మరియు బి, అజంతా మరియు ఎల్లోరా. 8వ ప్రశ్న, కింది వాటిలో ఆర్యభట్ట శాస్త్రవేత్తకు సంబంధించి సరికానివి. కింది వాటిలో ఆర్యభట్ట శాస్త్రవేత్తకు సంబంధించి సరికానివేవి. ఆర్యభట్ట ప్రముఖ ఖగోళ గణిత శాస్త్రవేత్త. బీజగణితాన్ని ఇతడి కంటే ముందే ఉపయోగించారు. 1 నుంచి 9 సంఖ్యలను గుర్తులు కనుక్కున్నారు. అల్గారిథంను రూపొందించారు. ఇందులో ఆయనకు ఆర్యభట్టకు సంబంధించి సరికాని వాక్యం ఏది? లక్కిరెడ్డి వెరీ గుడ్ ఆన్సర్. బీజగణితాన్ని ఇతడి కంటే ముందే ఉపయోగించారు అనేది ఆయనకు సంబంధించి సరికాని వాక్యం. 9వ ప్రశ్న, సౌర సంవత్సరాన్ని సోలార్ ఇయర్ ఖచ్చితంగా లెక్కించిన వారు. సౌర సంవత్సరాన్ని అంటే సోలార్ ఇయర్ ను ఖచ్చితంగా లెక్కించిన వారు ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, వారాహమి, హిరా, శంకు. ఆప్షన్ 2 బ్రహ్మగుప్తుడు ఇస్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్నకు బ్రహ్మగుప్తుడు ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మధు అదేవిధంగా సోను. 10వ ప్రశ్న, భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించడానికి ఎవరి దాడులు ప్రధాన కారణమయ్యాయి. భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అవతరించడానికి ఎవరి దాడులు ప్రధాన కారణమయ్యాయి. కుషానులు, శాతవాహనులు, హూనులు, గ్రీకులు. వెరీ గుడ్ ఆన్సర్. సోను, సంధ్య, లక్కీరెడ్డి, శ్రీజ. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 3 హూనులు. 11వ ప్రశ్న, పల్లవులు